కొందరు రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు పబ్లిసిటీ కోసం కొన్ని బంపర్ ఆఫర్లు పెడుతుంటారు కస్టమర్లకు. పెద్ద ప్లేట్ నిండా తినలేనంత తిండి పెట్టి తిన్నోళ్ళకు ప్రైజులు కూడా ఇస్తుంటారు. తినకుంటే బిల్లు కట్టమంటారు. ఇక అట్నేగా థాయిలాండ్ దేశంలో రెస్టారెంట్ వాళ్ళు చాలా వెరైటీ డిస్కౌంట్ ఆఫర్ పెట్టిర్రి నడుమ. అది చూసి కొంతమంది ముక్కిరుస్తుంటే ఇంకొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తున్నారట. ఇంతకు ఏందా ఆఫర్ అంటే, అప్పుడప్పుడు మన తాన రూపాయి బిర్యానీ ₹2 బిర్యానీ అని ఆఫర్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నట్టు థాయిలాండ్ దేశంలోకి రెస్టారెంట్ వాళ్ళు చూడు ఎసుంటి ఆఫర్లు పెట్టిరో. ఈ ఇనుప సువ్వల నడిమిట్లకెళ్ళి ఈగిపోతే బిల్లుల డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తారట. ఇగో 5% కేలి 25% దాకా డిస్కౌంట్ల సందులు ఉంటాయి. ఎంత సన్నటి సువ్వల సందులకెళ్ళి ఈగిపోతే అంత ఎక్కువ డిస్కౌంట్ అన్నట్టు. ఇట్లా హోటల్ బయట పెట్టిన ఈ ఇనుప సలాకుల గేట్లకెళ్ళి ఈగి ఎవ్వలైనా ట్రై చేసుకోవచ్చు డిస్కౌంట్ ఆఫర్లను. మొదలు 15% సందులకెళ్ళి ఈగుదామని ట్రై చేస్తుండు. ఇగో వస్తలే ఇట కాదు కానీ ఇప్పుడు 10% కోసం ట్రై చేస్తాడు. మళ్ళా ఈసారి ఎట్టనే ఈగాలి. ఊరిని దీంట్లోకెళ్ళి కూడా ఈగొస్తలేదుగా నాకు. అంత దొడ్డుగా అయినా ఈ నడుమ ఫిట్నెస్ మెయింటెనెన్స్ తక్కువైంది. పొద్దుగాల లేచి జిమ్ముకు పోదాంరా అంటే రాములుగాడు అస్సలు వస్తలేడు. కనీసం ఈ 5% అన్న వస్తుందా లేదా ట్రై చేస్తా. అమ్మయ్య వచ్చిన ఆఖరికి 5% డిస్కౌంట్స్ అందులోకి లీగి ఆడికే ఓకే అనుకోండు కాక. గిట్లా వచ్చిన వాళ్ళంతా డిస్కౌంట్ ఆఫర్లు ట్రై చేసుకుంటా అదో తీరులో ఎంజాయ్ చేస్తున్నారట. ఇక ఇంకొందరేమో మేము దొడ్డుగున్నామని బాడీ షేమింగ్ చేస్తుర్రా అని ముక్కిరుస్తున్నారట. బాడీ షేమింగ్ చేద్దామని కాదు కానీ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని ఇట్లా యాద్ చేస్తున్నామని ఈ రెస్టారెంట్ వాళ్ళు పాజిటివ్గా కౌంటర్ ఇస్తున్నారట కస్టమర్లకు. మొత్తానికైతే బతక నేర్చిన వాళ్ళే ఉన్నారు పో ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎవరో కానీ.